నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. ఒక్కొక్క పార్టీ ఏమేం పని చేయాలో మనం తెలుసుకుందాం ఇప్పుడు. మంచిగా ఉంటుంది వీడియో, స్కిప్ చేయకూడదు ఎవరైనా కానీ. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, ఇప్పుడు టిఆర్ఎస్ కవిత గారిది. ఇలా కవిత మేడం అని చెప్పాలి, లేకపోతే మళ్ళీ ఇది కూడా టీఆర్ఎస్ అనుకుంటారు పాపం ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ. రేపు పొద్దుగా ఎలక్షన్లో కూడా అట్లే అవుతుందేమో, టీఆర్ఎస్ అని చెప్పి దీనికే గుద్దే రాక మొత్తం ముసలోళ్ళు, అందుకే పెట్టుకున్నట్టున్నారు ఈ పార్టీ పేరు. కానీ కాంగ్రెస్ ఏం పని చేయాలి తెలంగాణ ప్రజలారా? కాంగ్రెస్ పని ఏంటంటే యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణకి సరే తెలంగాణని నంబర్ 1 చేయాలి. ఇది వీళ్ళ పనే కదా. ఇక చూడు, ఇక ఒక్కొక్క దగ్గరికి వస్తాను నేను. ఇక బీజేపీ ఏం చేయాలి? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా పని చేయకపోయినా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏమన్నా, వీళ్ళు ఎంపీ ప్లేస్లో ఉంటారు కాబట్టి ఏమన్నా నిధులు రాకపోతే ఆడ పోటీ చేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి తెలంగాణకి ఏమన్నా వీళ్ళు ఏమన్నా చక్కగా పని చేయకపోతే, చక్కని పని చేయకపోతే ఇక వీళ్ళు అడగాలి. ఎవరు? వీళ్ళు ప్రశ్నించాలి. ఎవరు? బీజేపీ వాళ్ళు ప్రశ్నించాలి కదా. వీడియో చూస్తున్న నా తెలంగాణ ప్రజలారా ఒకసారి మంచిగా చూడుర్రి, మళ్ళీ మిమ్మల్ని ఆడతా క్వశ్చన్. మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళు కూడా ప్రశ్నించాలి కదా. వీళ్ళు కూడా సిపిఎం పార్టీలు కూడా ప్రశ్నించాలి, సిపిఐ పార్టీలు కూడా ప్రశ్నించాలి. ఇక ఈ మేడం కూడా ఇక మొన్న పార్టీ పెట్టుకుంది కాబట్టి ఈమె కూడా ప్రశ్నలు వెయ్యాలి. ఇవన్నీ ఒకసారి నోట్ చేసుకొని ఇక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడే చూపిస్తాను నేను. బీఆర్ఎస్ ప్రభుత్వము పాపం హెచ్సియు భూములు కావచ్చు, నాదర్గుల్ భూములు కావచ్చు, లగాచర్ల కావచ్చు, మూసీ నది కొట్లాట కావచ్చు. మొన్న నాదర్గుల్ అయితే 370 ఎకరాలు కబ్జాది. లగాచర్ల, ఎస్సియు, మూసీ నది అయిపోయింది. కుమ్మెర గ్రామం మీద కూడా పాపం వీళ్ళు పోయిరయ్యా. ప్లస్ 6 గ్యారంటీల మీద కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగానే పోటీ చేస్తుంది. వీళ్ళది అయిపోయింది, సరే పోనీ. ఈ బీజేపీలో ఏం చేయాలి? తెలంగాణని నెంబర్ 1 చేస్తా అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో మీరు ఇచ్చిన డిక్లరేషన్ ఏమున్నాయి, తెలంగాణలో 6 గ్యారంటీలు ఏమని చెప్పి అడగాల. వీళ్ళు అడగాలనా వద్దా? మరి ఈ బీజేపీ వాళ్ళు ఎక్కడైనా కనిపించారా? గిడ హెచ్సి కాడ, నాదర్గుల్ కాడ, లగచర్ల కాడ, మూసీ నది కాడ అయితే పాపం ఆ రోదన కాదు పేదోళ్ళది. ఇంకొకటి పాపం రైతుల కాడ, మొన్నదాకా రైతులు పాపం వడ్లు కొంటలేదని చెప్పి సావులు చేస్తారు. ఈడ కనిపించారా బీజేపీలు ఎక్కడన్నా? చెప్పాలి, కామెంట్లు పెట్టాలి, చూసేవాళ్ళు చెప్పాలి. వాస్తవాలే ఉంటాయి ఈ మన ఛానల్లో. ఇది ప్రజా న్యూస్. శూన్యం బీజేపీ. ఇది ప్రశ్నించదు. ఇది ఏం చేస్తుంది? ఇక దీంతో దోస్తి కడుతుంది. అంటే ఇది నవ్వుతే నవ్వుతుంది, ఇది ఏడిస్తే ఇది ఏడుస్తుంది. ఈ రెండు దొందు పాటలు ఇవి. చూసిరుగా నిన్న వీడియోలో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఎట్లా నవ్వుతుర్రు? అగో వీళ్ళ పార్టీ ఈ రెండు ఇవి రెండు ఒకటే. నువ్వు తప్పులు చేసినా నేను చూసుకుంటా, నువ్వు తప్పు చేసినా నేను చూసుకుంటా. ఇది ఇక మళ్ళీ గివి రెండు ఉన్నాయో. సిపిఎం సిపిఐ నా చిన్నప్పటి నుంచి చూసిన. వామ్మో, సిపిఎం సిపిఐ అంటే పేదలకు ఏమన్నా గోస అయినా పేదల రక్షణ ఉండే పార్టీలు అని చెప్పి నా చిన్నప్పటి నుంచి చదువుకున్నాను. ఈ రెండు పార్టీలు ఇవి ఏం చేసినాయి? ఈడ ప్రశ్నించలే. సరే, ఈ విషయాలు సిపిఎం సిపిఐ పార్టీకి అవసరం లేదు. మరి ఏముంది సిపిఎం వాళ్ళ ఏంది, వాళ్ళ ఉద్దేశం ఏంది అంటే, చిన్నప్పటి నుంచి మేము ఏం చదువుకున్నామంటే
తెలంగాణలో ఉన్న పేదల భూములు ఎవరైనా కబ్జా చేసినా, ఎవరైనా ఎవరైనా తీసుకున్నా కానీ వచ్చి పోరాటం చేస్తారనమాట. మరి వెలుగుమట్ల కాడ, ఈ వెలుగుమట్లు ఇంకా రాయాలే, ఘోరాతి ఘోరాలు ఉన్నాయి ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని చూడాలి కానీ, ఈ వెలుగుమట్ల ఈ వెలుగుమట్లకు పోయిందా అవే సిపిఎం సిపిఐ పార్టీలు? ఇవి ఏం చేసినాయి? ఇవి పోయి వీళ్ళ సంకలు చేరినాయి. ఈ రెండు పార్టీలు కూడా సంకలు చేరినాయి తెలంగాణలో. ఇక ఈ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. నవ్వొస్తుంది నాకు కొంచెం. టీఆర్ఎస్ ఇదంతా ఉండాలన్నా మరి ఉండనియా సరే. టీఆర్ఎస్ పార్టీ కదా, ఈ కవితక్క పార్టీ పెట్టింది కదా, కవితక్కనే రాద్దాం కానీ, ఈ కవితక్క కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఏం చేయాలి? కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి మీకు తెలుసా? కొత్త పార్టీ పెట్టిన వాళ్ళు, నేను ప్రజలకు ఏం చేస్తా, ప్రజలను ఏ విధంగా మలుచుకుంటా, ప్రజలకు నేను ఎన్ని హామీలు ఇవ్వాలి, నేను ఎట్లా గెలవాలి, ప్రజలు పడుతున్న గోసలేంది, ఈ గోసలన్నీ తీసేసి నేను మంచి ప్రభుత్వాన్ని తీసుకొస్తా అని చెప్పాలనా? ఈమె కూడా బీఆర్ఎస్ మీదనే స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేసిర్రు, బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేసిర్రు, ఆ పెద్ద మనిషి అట్లా చేసిపోయిండు, ఈ చిన్న మనిషి ఇట్లా చేసిపోయిండు. అంటే ఎందుకు ఒక్క బీఆర్ఎస్ మీద కాంగ్రెసు అధికారంలో ఉండి కూడా, కాంగ్రెసు బీజేపీ ఇక దీనిలోనే ఇక సిపిఎం సిపిఐ ఇక దీనిలోనే రాస్తున్నాయి, ఎందుకంటే వీళ్ళ సంకలనే ఉంటారు ఎప్పుడు వీళ్ళు. ఇక టీఆర్ఎస్, అరే నువ్వు ఆల్రెడీ మనము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ మంచి హోదాలో ఉన్నారు, మంచి హోదాలో ఉన్నారు. వీళ్ళు అయిపోయింది. హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, సిట్టింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద ప్రశ్నించడం స్టార్ట్ చేస్తుంది. బీజేపీ కూడా ఎవరిని ప్రశ్నించాలంటే కాంగ్రెస్ను ప్రశ్నించకపోయి ఈ బీఆర్ఎస్ వాళ్ళని ప్రశ్నిస్తుంది. అసలు ఏం ఏం నడుస్తుంది తెలంగాణలో నాకు అర్థం కాదు. బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరిని ప్రశ్నించాలి? అపోజిషన్ పార్టీలను ప్రశ్నిస్తే ఏమొస్తుందో నాకు అర్థం కాదు. తెలంగాణకు మీకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? ఇచ్చిన 6 గ్యారంటీలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే మీరు మాట్లాడాలని చెప్పే కదా మీకు ఓట్లేసి గెలిపించింది. ఇది అయిపోయింది. ఈ మేడం కూడా అంతే, చక్కగా తీసుకొచ్చి బుల్లెట్గా దీని మీద దింపుతుంది. అంటే అధికారంలో ఎవరు ఉన్నారు ఇప్పుడు? బీఆర్ఎస్ ఉంది అధికారంలో. ఓడిపోయినా వీళ్ళే అధికారంలో ఉన్నట్టు. ఇప్పుడు ఓడిపోయినా కేసీఆర్ గారే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నట్టు. ఎందుకంటే ఈ 3 పార్టీలు చూస్తున్నాయి. ఫామ్ హౌస్లో ఉంటాడా కేసీఆర్, ఎప్పుడు రాడా. నీకు ఏమవసరం ఫామ్ హౌస్లో ఉంటే? వాళ్ళు ఓడిపోయారు, అయిపోయింది, కథ. వాళ్ళు ఫామ్ హౌస్లో వండుకుంటే ఎక్కడ వండుకుంటే మీకేమైతుంది నాకు అర్థం కాదు. మీకు ఎందుకు ఓట్లేసిరు ప్రజలు? బీఆర్ఎస్ని తిట్టినీకా? బీఆర్ఎస్ని తిట్టే వాళ్ళు అయితే నాకు ఓటేయాలి. నేను పొట్టు తిడతాను. నేను బీఆర్ఎస్ పొద్దుగా లేచి తిట్టేటోళ్ళకి ఓట్లేస్తారా? తిట్టే వాళ్ళకి ఓట్లు వేయాలంటే మంచి వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో తిట్టేటోళ్ళు, వాళ్ళకి వేయాలి ఓట్లు. మరి మంచి హోదాలు ఉంటారు, మంచి ఎలక్షన్ల వల్ల ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న మీరే గింత కంపు రాజకీయం చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు. ఎక్కడ హెచ్సి భూముల కాడికి బీఆర్ఎస్ఏ పోతుంది, లగాచర్ల కాడికి బీఆర్ఎస్ పోతుంది, మూసీ నదిలో పాపం పేదల ఇండ్లు కూడా కొడితే బీఆర్ఎస్ ప్రభుత్వం పోతుంది. నాదర్గుల్లో 370 ఎకరాలు కబ్జా, రైతుల భూములు కబ్జా అవుతున్నాయి. 50 మంది బౌన్సర్లు పెట్టి బిర్యానీలు పెట్టి మేపుతుంటే ఆడ పోయి బీఆర్ఎస్ ఫైటింగ్ చేస్తుంది. వడ్ల కొనుగోలుపై మొన్న వరంగల్ సభ పెట్టి బీఆర్ఎస్ పాపం అండగా నిలిచింది. మూసీ నదిలో చాలామంది ఇండ్లు కూలిపోతున్నారు అంటే బీఆర్ఎస్ అండగా నిలిచింది. సరే మీకు ఒక మాట చెప్తా, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది కదా, ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు మనకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయలేదు రాబోయ్, ఇక మనం ఎందుకు? అన్ని పార్టీలు వచ్చినట్టే మనం అన్ని పార్టీలు ఏం చేస్తే తెలుసా? కొన్ని పార్టీలు ఉన్నాయి,
ఓడిపోగానే చక్కగా పోయి ఫారెన్ ట్రిప్పులు ఆ ట్రిప్పులు వేసుకొని వచ్చి లాస్ట్ ఒక సంవత్సరం ఉందనగా 1 ఇయర్ ఎలక్షన్ ఉన్నదనగా అన్ని పార్టీలు మళ్ళీ వచ్చి పేదల పక్షాన పేదల కోసం ఫైటింగ్ చేసి జరుగుతుంది. మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్లే చేస్తుర్రా? ఓడిపోయిన మన బాధతో ఎక్కడికైనా పోయిర్రా వాళ్ళు? ఎక్కడికైనా పోయిర్రా? వాళ్ళు కూడా చేయొచ్చు కదా ఈ పార్టీలాగానే. పోయి 4 సంవత్సరాలు మంచిగా ఎంజాయ్ చేసి ఒక సంవత్సరం ఉందనంగా వచ్చి ప్రజలతో పోరాటం చేసుకోవచ్చు మంచిగా. మేము ఉన్నాం మీకు అని చెప్పి నడవచ్చు. కానీ అది కాదు బీఆర్ఎస్. చంద్రశేఖరరావు అది నేర్పేదే వాళ్ళకు. తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసే టైంలో కొంతమంది లాక్కున్నారు. అయినా కానీ మన పోరాటం ఆపద్దు. వాళ్ళను తెలంగాణ నుంచి గడ్డి బొచ్చు కూడా వీకకుండా చేయాలని చెప్పి ఎక్కడికి తెలంగాణ నుంచి గడ్డి బొచ్చు కూడా ఢిల్లీకి గుజరాత్కు పోవద్దు, మనం అంతవరకు ఫైటింగ్ చేయాలి అని కేసీఆర్ ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళకి చెప్పిండు. ఇది వాస్తవం. ఇది యావత్ తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరువురి. తెలంగాణ రాజుబాయ్ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు, వాస్తవం మాట్లాడతాడు. చాలామంది ఎదుర్కోలేక ఎన్నెన్నో చేస్తున్నారు నా వెనకాల కుట్రలు కుతంత్రాలు. కానీ అయినా నేను భయపడని కాదు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం నాకుంది ఉంటేనే ఇక్కడికి వచ్చిన నేను, ఊరికే కాదు. స్టేజ్ మీదకి వచ్చినాక మొత్తం చెప్తా స్టోరీ మొత్తం. తెలంగాణ మొత్తం ఇట్లా అడకదినే పాలు ఎందుకు అయింది అనే స్టోరీ మొత్తం ఒక పెద్ద కథ రాసిన మీకు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆ మొత్తం నీకు చెప్పే బాధ్యత నాది, నేనే బాధ్యత తీసుకుంటున్నది. దయచేసి తెలంగాణ ప్రజలారా చూస్తూనే ఉండండి మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. జై తెలంగాణ.